గ్రామీణ రోజ్గార్ యోజనలో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం 15 లక్షలు వసూలు చేసి పరారైన వారిపై చర్యలు కొన్న బాధితుడు. రామగుండం మండలం మారేడుపక్క గ్రామానికి చెందిన పాలం ఐలయ్యకు గ్రామీణ రోజ్గార్ యోజనలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి 15 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం వికారాబాద్ జిల్లా బంట్వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటేషన్పై హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానని తెలిపారు. మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న పోసాని శ్రీనివాస్తో పరిచయం ఏర్పడగా ఆయన ద్వారా మునుగునూరు గ్రామానికి చెందిన రాచాల రాజేందర్ను పరిచయం చేస్తానని వివరించారు. ఈ ఇద్దరు కలిసి గ్రామీణ రోజ్గార్ యోజనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఇవ్వాలని కోరడంతో నమ్మి ముందుకు వెళ్ళినట్లు ఐలయ్య తెలిపారు. తనకు తెలిసిన 15 మంది వద్ద నుంచి 3 విడతలుగా 5 లక్షల చొప్పున మొత్తం 15 లక్షలు సేకరించి ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి ఎదుటగా ఉన్న సుప్రభాత్ హోటల్లో వారికి అందజేశానని చెప్పారు. అయితే దాదాపు 10 ఏళ్లు గడిచినా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఫేక్ ఆర్డర్లు ఇచ్చారు. మోసపోయిన గ్రహించి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. బాధితుల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక వేదన గురవుతున్నానని, ఆరోగ్యం కూడా క్షీణించని తెలిపారు. తనను మోసం చేసిన పోసాని శ్రీనివాస్, రాచాల రాజేంద్రుల నుంచి వడ్డీతో సహా 15 లక్షలు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేదంటే తనకు ఆత్మహత్య మార్గమని వాపోయారు. ఈ సమావేశంలో ఐలయ్య భార్య పొలం లక్ష్మి, పొలం సత్యసాగర్, ఆది కరుణాకర్, మామిడి సతీష్, తావిడి స్వాతి, పొన్నం వెంకటేష్, మామిడి గంగారాం, తావిటి రాయమల్లు, సామాజికవేత్త సునీతక్క తదితరులు పాల్గొన్నారు. రామగుండం మండల్ న్యూ మారేడుపాక, రామగుండం మండల్ డివిజన్. పోవలం పెద్దపల్లి జిల్లా. రెండు 2006లో శ్రీనివాస్, పాపాని శ్రీనివాస్, సన్నాపు సత్యనారాయణ నాగపల్లిలో ఆయన చేస్తాడు, నేను ఇక్కడ బంటారం వికారాబాద్లో చేస్తాను, హెల్త్ అసిస్టెంట్ చేస్తాను నేను. అయితే 2015 వరకు 2015లో గ్రామీణ స్వరాజ్ రోజ్గార్ యోజనలో కొన్ని పోస్టులు ఉన్నాయి బాబు అని చెప్పి నాకు చెప్పింది సార్ శ్రీనివాస్ చెప్పి రాజేందర్ తీసుకొని వచ్చాడు. కార్లో తీసుకుని వస్తే ఇది నేను నమ్మలేను బాబు అని అంటే, లేదు ఆస్తి పాస్తులు అన్నీ రాజేందర్కు నాకు తెలుసు, నా చుట్టమైనా ఈయన చేస్తాడు ఈ పనులు, నువ్వు మంది తీసుకొచ్చుకుంటే ఇప్పిస్తాను. లేదు నేను అస్సలే ఒప్పుకోనంటే నా జిమ్మదారు అని చెప్పాను సార్. ఖచ్చితంగా జిమ్మదారు అన్నదే మన ఎల్బీ నగర్లో కామినేని హాస్పిటల్ ఎదురుగా సుప్రభాత్ హోటల్ కార్లు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడితే నా జిమ్మదారు అన్నాడు కదా అని చెప్పి మా బంధువుల దగ్గర 15 మంది సార్, 15 మంది దగ్గర 15 లక్షలు. ఫస్ట్ రోజు 5 లక్షలు 5 ఇచ్చేసినాం. సాయంత్రమే ఈ ఆర్డర్లు ఇచ్చింది, ఫేక్ ఆర్డర్లు అంటే అప్పుడు తెలియదు సార్. రెండవ రోజు మళ్ళీ 5 లక్షలు, మూడో రోజు 5 లక్షలు. తర్వాత ఈ ఆర్డర్లు పట్టుకొని పోతే అక్కడ ఇవి మా దగ్గర లేవు పోస్టులు అని చెప్తేనే మా క్యాండిడేట్స్ మనకు చెప్తే వాళ్ళు ఫోన్ చేసింది సార్. ఎవరికి? శ్రీనివాస్ అనే వ్యక్తికి చేస్తే లేదు అది బయట వేయడు, నువ్వు పోలీస్ స్టేషన్ పోకు, ఎక్కడికి పోకు, పేపర్లు చెప్పకు, నేను ఇప్పిస్తా అన్నాడు సార్. ఇప్పిస్తాను వల్ల ప్రతి సండే ఆయన చుట్టేది ఆర్టీసీ కాలనీలో వెళ్ళినారు. ఆర్టీసీ కాలనీ ఉన్నాడు సార్, అడ్రస్ ఉన్నది అక్కడ. ఆర్టీసీ కాలనీ ప్రతి సండే నేను అక్కడ పోయి ఇంటికి వచ్చి 7 గంటలకు పోయి 10 గంటల వరకు మాట్లాడేస్తే ఈ నెల ఆ నెల అనుకుంటా తింపి సార్ 10 సంవత్సరాలు గడిపింది సార్. మధ్యలో నేను రాజేందర్ ఇంటికి కూడా ఇద్దరు కలిసిపోయినాం. పోతే వాడు నన్ను కొట్టడానికి వచ్చాడు. శ్రీనివాస్ లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు అని చెప్పాను సార్. అంటే వెంబడే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, సెక్యూరిటీలో పేరు రాసుకొని బయటకు వచ్చి ఫోన్ చేసిన
నువ్వు నేను లేకుండా ఎందుకు పోయినావు అని కూడా నన్ను బెదిరించాను. ఇంటికి బయటకు వచ్చేసిన. అప్పటి నుండి నువ్వు వాడు గోపు నేనే ఇప్పిస్తా అని ఒక నెల తర్వాత ఓన్లీ 1 లక్ష రూపాయలు ఇచ్చింది సార్. శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు ఇచ్చింది. మిగతాది విడతల వారికి ఇప్పిస్తా అని అన్న తర్వాత ఇక నెల నడుచుడు సంవత్సరాలు గడిచింది సార్. సంవత్సరాలు గడిచిన తర్వాత ఏంటంటే ఇట్లా మనం ఉంటా అంటే నా జీవితం అయిపోతుంది, వాళ్ళ దగ్గరుండి నన్ను ఒత్తిడి చేస్తుంది మనోళ్ళు కదా అని చెప్తే ఇప్పిస్తా అని లాస్ట్ కడితే మన ప్రజావాణి కూడా పైన లెటర్ ఇచ్చింది సార్. దానికి ఎల్బీనగర్ ఎస్పీహెచ్ గారు అంటే ఎవరితో ఫోన్ చేయించుకొని నాది ఎఫ్ఐఆర్ రాకుండా చేసింది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు నానా తంటలు పడుకుంటూ వాడిని ఏం చేసినా కానీ అది సూపర్ లగ్జరీ ఒక కారు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేపర్లు కూడా ఇప్పించిన సార్. పేపర్లు ఇప్పించిన దేని కూడా స్పందిస్తలేదు. ఇట్లా తిరుగుకుండా పోతే కూడా అయ్యే అని చెప్పండి. నా బాధ్యతలు కూడా మా వాళ్ళకు దగ్గర అందరు పెట్టిన సార్. మా వాళ్ళు మాట్లాడతారు. అయితే మా వాళ్ళతో కూడా ఫోన్ చేస్తే నువ్వు ఏం మాట్లాడతావమ్మా, నేను కూడా కేసు పెడతాను మాట్లాడతానమ్మా. ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా తిరిగి నేను వేసారి పోయినా సార్. నా జీవితం అయిపోయింది సార్. ఇక నాకు ఇంకా 2 years ఉన్నాయి సార్. దానికి 12 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరికి శ్రీనివాస్ డిఎంహెచ్ ఆఫీసు చదువు చేస్తాడు. ప్రెసిడెంట్ అడ్రస్ ఆయనకి ఏంటంటే నారపల్లిలో హెల్త్ అసిస్టెంట్ చేస్తాడు. డిప్యూటీ చేసుకొని చేస్తున్నాడు ప్రెసిడెంట్గా. ఇక తిరిగి అంటే ఇక నా దోస్తులు ఇట్లా అంటే ఇక నేను మాట్లాడే పరిస్థితులు కూడా అంతా నాకు జీవితం మొత్తం నాకు కుటుంబాన్ని వెలివేసినట్టు అయిపోయింది సార్. అట్లా ఆ రకంగా నేను తిరిగి ఏ రోజు కూడా నేను అట్టగలేదు సార్. ప్రతి వారం తిరుగుకుంటూ నా లైఫే స్పైల్ అయిపోయింది. నా కుటుంబం వీధిలో పడ్డది. వాళ్ళందరూ వచ్చి నన్ను నిల్లు పెట్టుడు ఇక అని చెప్పి నేను కొన్ని డబ్బులు ఇచ్చిన ఆల్రెడీ. ఇక తిరిగి వేసారితే ఇక అన్న రాలేదు. ఈ ప్రెస్ మీట్ అని చెప్పి అన్న స్పందించడం అని చెప్పి ఈ రకంగా డిమాండ్ అయితే 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు 26. ప్రతి వారం కూడా ఎప్పుడు కూడా నేను మర్చలేదు సార్. సండే కాగానే ఇంటికి పోకుండా నేను చుట్టూ తిరుగుడు అవుతాను. ఇప్పుడు రాజేందర్ నేనే ఇద్దరిస్తే నువ్వు ఇద్దరిని కలిసి అడగాలని ఆయన ఒక్కరిని ఎట్లా ఇస్తావు అన్నాడు. నాకు నువ్వేదైనా మధ్యలో ఉన్నది నీవు ఉంటే వాటితో సహా ఇప్పించాలి ఒకటి సార్. రెండవది ఈ ఇప్పిస్తే నేను ఏ దానికి ఇక నాకు ఆయనతో సంబంధం లేకుండా చేసేస్తా. అది రాజేందరు వాడి మనిషి, వాడు తీసుకొచ్చి చూపించిందే ఈయన నామోడు, నీకు ఆస్తులు ఈయనకు ఉన్నాయి ఖచ్చితంగా అని చెప్తేనే పాపాని శ్రీనివాస్ సత్యనారాయణ హెల్త్ అసిస్టెంట్ నారపల్లి. ఫస్ట్లో సార్ ఇక్కడ ఎల్బీనగర్ 2వ స్ట్రీట్లో ఆర్టీసీ కాలనీలో ఉండే. ప్రతి వారం పోతా అంటే నా బాధ భరించలేక అక్కడి నుంచి కూడా ఇది రూమ్ కాల్ చేసుకున్నాడు ఒకటి. రెండవది ఈ రాజేందరు మునగనూరు అయత్ నగర్లో ఉంటుంది సార్. ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఇస్తా. ఇల్లు అన్నీ ఉన్నాయి. అవి ఇవన్నీ చూపించిండు. అన్ని ఆస్తులు ఉన్నాయి సార్. మీరు రూపాయి కూడా ఇవ్వాలి నేను ఇప్పిస్తా అంటేనే నేను ఇప్పించిన సార్. 15 మంది వడ్డీతో సహా నాకు ఇప్పించాలి. జాబ్సా ఇక్కడ గ్రామీణ రోజ్గార్ యోజనలో అటెండరు, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ అధికారులు తీసుకోవాలి సార్. దయచేసి నాకు మన అనుకోవాలని చూస్తుంది. చెప్పండి. పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా గవర్నమెంట్ వారు కూడా ఈయన పాపాని శ్రీనివాసు ఈ రాజేందర్ నా డబ్బులు నాకు ఇప్పించి డబ్బులు ఇవ్వడమే కాకుండా సార్ నేను ఇవ్వకుంటే నేను ఆత్మహత్య చేసుకునే చరణమైంది సార్. అది ఖచ్చితంగా గవర్నమెంట్ వారు మన్నించి పోలీసు డిపార్ట్మెంట్ వారు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ 15 లక్షల రూపాయలు వడ్డీతో ఇస్తే నేను కొద్దిగా బయట వాడే మార్గం ఉంటుంది సార్. లేదంటే ఆత్మహత్య శరణం సార్. నా కుటుంబంలో సార్ అక్కడ వచ్చేది భార్య సోషల్ వర్క్ చేస్తాను. చెప్పండి. మాట
ఆయన నేను అప్పు పైసలు డబ్బులు పెట్టాను దగ్గర ఏమని చెప్పినా వినలేదు నా మాట, నాతో డ్యూటీ చేస్తాడు. నా మాట అంటే నాకు దగ్గరికి వస్తే అని ఆయన అందరి డబ్బులు వసూలు చేసి అందులోకి ఇచ్చింది. ఇస్తే ఒకసారి నేను అడిగిన సార్, నేను పేదలను సార్ ఇంటి ముంగట్టు వాళ్ళు వదిలిపెట్టాను, నేను చేసుకుంటే తిన్నట్టు లేకుంటే లేదు సారు, మాకు ఏం లేదు, డబ్బులు ఇప్పింది సారు, ఆయనేమో మీ చుట్టూ తిరుగుతాడు అని అంటే ఆయన ఏమన్నాడంటే నాతో ఫోన్లో ఫస్ట్లా ఏం కాదమ్మా డబ్బులు ఇచ్చాడు నాది మదని. ఆయనకు ఒక్కొక్కటి 20 లక్షల కారు ఉన్నది, ఒక్క కారు అమ్మితే నీ డబ్బులు పోతాయి, ఏం బాధపడకమ్మా, నీ డబ్బులు నీకు ఇప్పిస్తా. ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆయన ఇంటి ముందు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నా కొడుకు మేము అందరం రోడ్డు మీద పడ్డాం. నా బంగారం మొత్తం అమ్మి ఇంటి ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చిన నేను మా ఆయన నువ్వు సంపదను బెదిరించి నేను కూడా నువ్వు ఒక్కని తిరగకు, ఆయన నేను ఏమన్నా చేస్తే ఎట్లా అంటే పోతే నేను ఒక్కరిని పోతే నీకు డబ్బులైతే రావాలి, మరి ఏ నుంచి ఇస్తాం మనం అని ఆయన నాకు చెప్పాడు. డబ్బులు అయిపోతే ఇప్పుడే మేము నా కుటుంబంతో సహా మేము ఈయనే పానం తీసుకునేది ఉన్నది, మందు డబ్బు కలుసుకొని మాకు ఇంటికి పోయే పరిస్థితి లేదు. మా ఇంటి ముందు వచ్చి మమ్మల్ని ఇజ్జత్ మానం చేస్తారు. మా ఆయనను కాళ్ళు చేతులు ఇరగొట్టి మా ఇంటి ముందు యాప చెట్టు ఉంది, యాప చెల్లు ఆలడ తీస్తారు, ఆ బాడుకోమని తిడతారు. మీ ఇంటి ముందు ఊరేసుకొని సత్తామరా, మా పైసలు ఇవ్వకపోతే మనకి మా ఇంటికి వచ్చి వాళ్ళు తిట్టుడు, వాళ్ళు తిడితే వాళ్ళందరికీ బాధలకు ఆగలేక నాకు ఉన్న బంగారం మొత్తం అమ్మి నేను వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు నాకు తినవదా అంటే తిండి లేదు, నా పిల్లలకేం ఆధారం లేదు, నాకేం ఆధారం లేదు. నేను పురుగుల మంది దాగి సత్తం, వాళ్ళు పైసలు ఇవ్వకపోతే గవర్నమెంట్ అందరికీ నమస్కారం చెప్తాను. తండ్రి నీ బాధ్యత. గత 11 సంవత్సరాల నుండి ఒక డిపార్ట్మెంటును అడ్డం పెట్టుకొని వెలేసి వీళ్ళకే 20 లక్షల దాకా దాదాపు తీసుకొని ఇబ్బంది గురి చేసి శ్రీనివాస్ రాజేంద్ర అనే అతను వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులు దగ్గర మేము ఎన్క్వైరీ చేసినాము, దగ్గర 4 కోట్ల దాకా ఇట్లా పేరు చెప్పి ఈ జాబ్ అని ఆ జాబ్ అని గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ కూడా 8 అవర్స్ డ్యూటీ చేయకుండా ఏళ్ళు ముద్దర పెట్టుకొని ఆయన జనతాలు చేస్తున్నాడు. ఆయనకు 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మీ గతంలో పేపర్లో వచ్చినా కూడా వాళ్ళు ఆయన కూడా ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతోమంది ఫీజులు చదివి ఇవ్వాలి, రేపు జాబులు వేయకుండా ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా ఆశపడి నా కొడుకు ఒక స్థాయిలో ఉంటారని అప్పసొప్పు కట్టి పుస్తమటలు అంపి కట్టిన వాళ్ళు కూడా 1000 మందిలో ఉన్నారు. అలాంటి 1-2 లక్షలు ఒక్కొక్క మనిషి దగ్గర తీసుకొని 20 లక్షల దాకా తన దగ్గర తీసుకొని ఆయన కూడా ఒక ఆఫీసర్ కదా, నా తోటి ఆఫీసర్ నాకు మోసం చేయడానికి కట్టించినప్పుడు ఆయనను బెదిరించి చంపుతానని వాళ్ళ ఫ్యామిలీ కూడా తెడ్డు ఉంది, ఇప్పుడు చంపుతానని బెదిరిస్తున్నాడు రాజేంద్ర శ్రీనివాస్ అనేటైనా. గతంలో పిఎస్ దగ్గర పోతే కూడా బడాబాబులతో 4 కోట్లు ముడ్డి కింద పెట్టుకొని పోతే 50 లక్షలు పోతాయిరా మీకు డబ్బులు ఇవ్వను అని బెదిరిస్తున్నాడు. ఎంతమందిని బెదిరించినా కూడా వెలేసి చూపిస్తున్నాడు. మేము ఒక్కటే అంటున్నాము, ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే శ్రీనివాస్ రాజేందర్ తస్మా జాగ్రత్త, డబ్బులు ఏడికి పోవు. ఆ పెద్ద ఆయన చెప్పడానికి చేత కావట్లే. మొన్న ఆయనకు పక్షవాతం లాగా వచ్చింది, ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఆయనకు 2 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఈ గార్దిగానికి 10-12 ఏళ్ళ సర్వీస్ ఉందట. ఎందుకంటే మేము ఇప్పుడు కాక ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా డిపార్ట్మెంటు ప్రజావాణిలో ఇచ్చినా కూడా పట్టించుకోవట్లే. కానీ రేపటి నుండి వాని ఇంటి ముందే 10 days కూర్చుంటాం. ఆయన ఎక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తుండో ఆ హెల్త్ డిపార్ట్మెంట్నే కూర్చుంటాం. వాళ్ళు లోపలికి పోతాడా బయటకు వస్తాడా, వాడు వీళ్ళ డబ్బులు ఇచ్చేదాకా వదిలేదు లేదు. మేము ఒకటే అంటున్నాం, పేద ప్రజలను ఎంతమందిని వెలేసి తీసుకొని డబ్బులను ఈ ఉద్యోగాలు అడ్డు పెట్టి ఎంతమందిని జీవితాలు ఆగం చేస్తుండో ఆయన కుటుంబం ముందు ఉంటాము, ఈయన ఆఫీస్ ముందు ఉంటాం. దయచేసి డిపార్ట్మెంట్కి ఒకటే అంటున్నాం,
అయ్యా చట్టాలు తన పని తను చేస్తారు కానీ ఉన్న వాళ్ళకి చేయకండి, వాళ్ళు ఎట్లయినా బయటపడతారు. వీళ్ళు పాపము వెనుకబడిన వాళ్ళు, ఆయన పెద్ద ఆ ఉద్యోగం మీద ఆశపడి ఆ పిల్లలను జీవించే జీవిలో కూడా తన భార్య ఇక్కడనే కూర్చున్నది, పుస్తమట్టలు లేకుండా అన్ని అప్పులు చేసుకొని ఉన్నారు. వడ్డీ తెచ్చి ఇచ్చిండ్రట 5 రూపాయలు 10 రూపాయల వడ్డీకి ఆశపడి. దయచేసి గవర్నమెంట్ని ఒకటే అంటున్నా, ఆయన డిపార్ట్మెంట్ నుండి తొలగించండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను.